డాక్టర్ గారు చెప్పండి. చాలామందికి తెలిసిన విషయం శుక్రకణాలతో పిల్లలు పుడతారని. అవునండి. కానీ చలనం లేని శుక్రకణాలతో కూడా గర్భం దాల్చే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అండి. అసలు స్పర్మ్స్ అనగానే ఎవరైనా ఏమంటే కౌంట్ బాగుందా అంటారు. 60 మిలియన్ కౌంట్ ఉండాలి, అందులో 60% కదలాలి, కనీసం 60% నార్మల్గా ఉండాలి. దాని రూల్ ఆఫ్ 60 అంటాం. కానీ చాలామందికి అంత ఉండదు. మినిమం క్రైటీరియా ఎంత అంటే 15 మిలియన్ ఉంటే చాలు, అందులో 40% కదిలితే చాలు, 40%. ఒక 4% నార్మల్గా ఉంటే చాలు. ఎందుకంటున్నా ఇక్కడ చూడండి, స్పర్మ్స్ ఇవి పరిగెత్తున్నాయి అంటే స్త్రీ జననాంగ వ్యవస్థకు వెళ్ళగానే ఇవి పరిగెత్తు ఎగ్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. కొన్ని కోట్ల స్పర్మ్స్ పరిగెత్తున్నాయి. ఎందుకంటే ఒకే ఒక ఎగ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళాలి, ఫలికర్ చెందించాలి. పెద్దానికి ఉత్సాహం. దానికి అవసరమైనటువంటి ఇవి ఫెలోపియన్ ట్యూబ్ అండి. ఇది ట్యూబ్ యొక్క వేర్లు ఇవి. అవి ఒక వేవ్ ఫామ్లో కదులుతూ వాడికి దారి చూపిస్తుంటాయి. ఆ వైపు డైరెక్షన్ ఫ్లో ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కణాలు కదులుతున్నాయండి. కదలలేని స్పర్మ్ ఎక్కడ లేదు. ఇందులో కదలగలిగినవి మాత్రమే లోపలికి వెళ్తున్నాయి, కదలలేనివి ఎక్కడ దారిలో చనిపోతాయి. కాబట్టి స్పర్మ్స్ కదలిక అనేది అత్యవసరం. తర్వాత ఎగ్ దగ్గరికి వెళ్ళింది. ఇది ఎగ్ అండి. ఎగ్ దగ్గర వెళ్ళగానే వాడికి తెలిసిపోతుంది మా టార్గెట్ ఎదురుగా ఉంది, దీన్ని ఎట్లాగో మనం పంక్చర్ చేయాలి. పంక్చర్ చేయాలంటే అంత ఈజీ విషయం కాదు. అంతవరకు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటాయి, ఒక రోజంతా కష్టపడి ఉంటాయి. ఈ పంక్చర్ చేయడం 5-6 గంటలు పడుతుంది. ఎందుకంటే వాటి దగ్గర ఉన్న ఎంజైమ్ క్యాప్ని, ఆమ్లాన్ని ఇక్కడ వదిలితే మెత్తబడుతుంది. మెత్తబడి దాన్ని మెల్లగా రంధ్రం చేసుకోగలగాలి, చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళినటువంటి స్పర్మ్లో తోక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చలనానికి, తల ఎందుకు ఉపయోగపడుతుందంటే జన్యు పదార్థానికి. మనందరం కూడా తలలో ఉన్న జన్యు పదార్థం పుట్టాం. ఇక్కడ చూడండి, ఈ స్పర్మ్ కదిలింది కరెక్ట్గా రంధ్రం చేయడానికి రెడీ అవుతున్నప్పుడు వైటిష్ ఫ్లూయిడ్ కొంత వదిలింది ఇక్కడ. అదే యాక్రోజోమ్ క్యాప్లో ఉన్నటువంటి ఎంజైమ్. దీనివల్ల అక్కడ కొంచెం మెత్తబడుతుంది. హోల్డ్ చేయాలంటే మనం కూడా ఏదైనా తడుపుకుంటాం, ఏదైనా గుంత తీయాలంటే ముందు నీళ్ళు పోస్తారండి, మెత్తబడుతుంది. అలాగే ఇది రంధ్రం చేసుకోవాలంటే కూడా ఈ ఎంజైమ్ వదులుతుంది. వదిలిన తర్వాత సివియర్ మూమెంట్, ఇక్కడ తోక హైపర్ యాక్టివ్ అయిపోతుందండి. ఎందుకంటే మనకి టార్గెట్ దొరికింది. గట్టి మూమెంట్ ద్వారా స్క్రూ డ్రైవింగ్ ఎఫెక్ట్తో ఇది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే అది ఒకసారి లోపలికి వెళ్ళగానే నెక్స్ట్ దానికి ఛాన్స్ రాదండి. ఎందుకంటే సృష్టిలో ఒక స్పర్మ్ తర్వాత ఇక సెకండ్ ఎన్ని గొప్ప స్పర్మ్స్ వచ్చినా సరే వాటికి ఛాన్స్ రాదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వెళ్ళిపోయింది, రెండోది మూడోది ఆ రంధ్రంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి కానీ పోలేకపోయినాయి. అంటే ఇప్పుడు ఇది జైగోట్ అంటాం. ఈ జైగోటు చక్కటి డివిజన్స్ తోటి ఒక 12 బిడ్డగా పరిణమిస్తుంది. దానికి 9 నెలలు పడుతుంది. అన్ని అవయవాలు ఈ 2 సెల్స్లోంచి వచ్చినాయి, తల్లి న్యూక్లియస్ నుంచి, తండ్రి న్యూక్లియస్ నుంచి. ఇది బయట మెంబ్రేన్ అండి, ఎగ్ యొక్క బయట మెంబ్రేన్. ఇది లోపల మెంబ్రేన్, దీని సైటోప్లాజ్మ్ మెంబ్రేన్ అంటాం. దీని లోపల జన్యు పదార్థం ఉంది. అది లోపల పోగానే తోక విరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది జన్యు పదార్థం మాత్రమే. న్యూక్లియస్ బయటకు వస్తుందండి. బయటకు వచ్చి ఎగ్ న్యూక్లియస్తో కలుస్తుంది. కలిసినప్పుడు తయారయ్యే జైగోట్ అనేది జీవం సంతరించుకున్నటువంటి ఆ అంశము. ఆ తర్వాత ఇక డివిజన్ అనేది ఎవరు ఆపడం తర్వాత కాదండి. ఎంతోమంది పిల్లలు పుట్టారు, ఎవరు సూపర్వైజ్ చేయకుండానే పుట్టారు. ఎలా పుట్టారు అంటే ఆ జన్యు పదార్థం యొక్క ఇన్హెరెంట్ స్టామినా, దానివల్ల అది డివైడ్ అవుతూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందండి. ట్యూబ్ లోపల ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ అది మెల్లగా తిరిగి వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయిన తర్వాత కరెక్ట్ పొజిషన్లో ఉంటే అది పెరుగుతూ ఒక 12 బిడ్డగా పరిణమిస్తుంది. ఇది జైగోట్ అండి. దీనిలో అనేక సెల్స్ మీకు కనబడుతున్నాయి. వాటిని బ్లాస్టోమియర్స్ అంటారు. బ్లాస్టోమియర్ అంటే ప్లూరిపొటెంట్ సెల్. దానిలోంచి లివర్ తయారవుతుంది, దానిలోంచి బ్రెయిన్ తయారవుతుంది, దానిలోంచి హార్ట్ తయారవుతుంది, కిడ్నీస్ తయారవుతున్నాయి. అన్నీ కొన్ని సెల్స్ నుంచి అవుతున్నాయి. అదే ఇక్కడ అద్భుతం అండి. ఎందుకంటే బిడ్డ లోపల వేరు ఆర్గాన్స్ విడిగా తయారు కావు. ఆ సెల్సే కొన్ని అటుగా కొన్ని ఇటుగా మారి అన్ని అవయవాలకు పొందికగా ఉండి ఒక బిడ్డగా తయారవుతుంది. ఇది ఇంప్లాంటేషన్ చూపిస్తున్నా అండి. అంటే ఇది బయటకు వచ్చింది, గర్భసంచి యొక్క లైనింగ్ దగ్గరకు వచ్చి దానిలో వేళ్ళు ఉనుకుంటుంది. వేళ్ళు ఉనుకున్న తర్వాత అక్కడి నుంచి రక్త ప్రసరణ తీసుకుంటుంది తల్లి దగ్గర నుంచి. ఆ తీసుకున్నటువంటి ఆ ఇంప్లాంటేషన్ గట్టిగా ఉంటే అబార్షన్ కాకుండా ఉంటుంది. అదే ఇది లూజ్గా ఉంది, వదులుగా ఉంది అనుకోండి, రాలి పడిపోతుంది. దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు. స్త్రీలు బాగా స్ట్రెయిన్ అయినా, లేకపోతే ఏ కారణం చేత ఇన్ఫెక్షన్ వచ్చినా, జ్వరం వచ్చినా రాలి పడిపోతుంది. కాబట్టి ఇంప్లాంటేషన్ అయితే స్ట్రాంగ్ ఇంప్లాంటేషన్ అయింది అనుకోండి, ఆ తర్వాత బిడ్డ తయారవుతూ ఉంటుంది. అయితే మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, జన్యు పదార్థం కదలగలిగినటువంటి స్పర్మ్ మాత్రమే ప్రెగ్నెన్సీ కలగజేస్తుంది. మరి కదలలేనిది ఏం చేస్తుంది? పనికిరాదా అంటే అది కూడా పనికి వస్తుంది. మరి కదలికలు ఎందుకు లేవు అంటే తోక సరిగ్గా పనిచేయట్లేదండి. తల బాగుంది, తోక పనిచేయట్లేదు. కొంతమందికి ఏమవుతుంది, వారిలో ఉన్నటువంటి జన్యు పదార్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల అసలు సరైనటువంటి ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల ఏం చేస్తున్నాం, మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అండి. ఎవరైనా సరే తన యొక్క జన్యు పదార్థం పిల్లలు కావాలని కోరుకుంటాం. 60 మిలియన్ ఉండాలని నేను చెప్పాను, మినిమం 15 మిలియన్ అని చెప్పాను. వారికి 1 lakh ఉందనుకుందాం, అంటే 1 మిలియన్ కంటే తక్కువగా ఉంది. ఆ 1 lakh కూడా స్పర్మ్సే. ఆ స్పర్మ్స్లో మంచి కణాలు కదలలేనివైనా సరే వాటిలో బెస్ట్ కణం తీసుకొని మనం ఇంజెక్ట్ చేస్తాం.
ఇంతవరకు నేను మాట్లాడింది స్పర్మ్ సొంతగా పరిగెత్తిపోయి ఫలితంగా చెందించడం. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది తలను తీసుకెళ్ళి మనము ఎగ్ లోకల్ పంక్చర్ చేయటం. ఇక్కడ గ్లాస్ పిప్పెట్ ఉందండి, ఇది ఎగ్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని పట్టుకోవడం కుదరదు కాబట్టి దాని సక్షన్తో స్టెబిలైజ్ చేస్తాం. రైట్ సైడ్ నుంచి ఒక గ్లాస్ పిప్పెట్లో స్పర్మ్ హెడ్ తీసుకుంటాం. తోక మనం కట్ చేసి బయట వారేస్తామండి, ఎందుకంటే జన్యు పదార్థం మాత్రమే కావాలి, తోక అనవసరంగా లోపల తిరుగుతుంటుంది, దాన్ని మళ్ళీ డైజెస్ట్ చేయడానికి ఒక పెద్ద ప్రొసీజర్. కాబట్టి తోక కట్ చేసి తలని మాత్రం ఈ గ్లాస్ పిప్పెట్లో తీసుకొని దాన్ని పంక్చర్ చేస్తున్నాం. పంక్చర్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఈజ్ పాసిబుల్, ఎందుకంటే కదలలేదు ఆ స్పర్మ్, కానీ మనం కదిలే విధంగా దాన్ని తీసుకెళ్ళి ఎగ్లో పెట్టాం. సో అలాంటి స్పర్మ్స్ పనికొస్తాయి. ఎవరికి అది అంటే తక్కువ కణాలు ఉన్న వాళ్ళకి, కణాల కదలిక లేని వాళ్ళకి, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ కల్చరు, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. చాలామందికి చూడడానికి బాగానే ఉంటారండి, కానీ నడుము సైజు పెద్దగా ఉంటుంది, కొంచెం పొట్ట ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మేల్ ఫీచర్స్ తక్కువ ఉంటాయి, మీసాలు గడ్డాలు లేకుంటాయి. ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా పురుషులే. వాళ్ళ కణాలు సరిగా తయారు కాకపోవచ్చు, తయారైనా కదలకపోవచ్చు. సో ఇది చేయడానికి బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్పర్మ్స్ చాలా చిన్నగా ఉంటాయి, మేము చూపిస్తున్నాం చాలా పెద్దగా చూపిస్తున్నాం. ఎందుకంటే మేము చూసిన మైక్రోస్కోపు హయ్యెస్ట్ మ్యాగ్నిఫికేషన్ చూపిస్తుంది, ఆల్మోస్ట్ 10,000 దాటి ఉన్నటువంటి మైక్రోస్కోప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది. దీన్ని ఇక్సీ ప్రొసీజర్ అంటాం, అంటే స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తున్నాం. కానీ ఇమ్సీ అంటే అంతకు మించిన మ్యాగ్నిఫికేషన్తో స్పర్మ్లో ఉన్న డిఫెక్ట్స్ని కూడా డిటెక్ట్ చేస్తూ సెలెక్ట్ చేయటం. ఎందుకంటే మనకున్న ఛాన్స్ 3-4 ఎగ్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఆ 3-4 ఎగ్స్లో మంచి స్పర్మ్ ఇంజెక్ట్ చేయాలి. ఆ ఇంజెక్ట్ చేసిన వాటిలో అన్ని ఎంబ్రియోగా తయారు కావాలి. ఆ తయారైన వాటిలో కనీసం 3 అన్నా మనం లోపల పెట్టగలగాలి. 3లో 2 అన్నా ఇంప్లాంట్ కావాలి, 1 అన్నా నార్మల్ ప్రెగ్నెన్సీగా బయటకు రావాలి. సో ఎంత ఎర్రర్ రేట్ ఉంది, ఎంత కష్టపడుతున్నాము, ఎంత ఫెయిల్యూర్ రేట్ ఉంది, ఇవన్నీ చూడాలండి మీరు. ఇది స్పర్మ్. ఇలా స్పర్మ్ చూడడం కుదరదు. మేము ఇప్పుడు చూస్తున్నాం, మన అదృష్టం, మనం చూడగలుగుతున్నాం, ఎందుకంటే ఇంత మైక్రోస్కోప్స్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి. సో తోక చాలా పొడవైంది, తల ఓన్లీ 1% అండి, తోక చాలా పొడవు ఉంటుంది, 99% తోకే. అంత తోక ఎందుకంటే ఈ తలను కదిలించడానికి అవసరమైంది. అలాంటి తోక ఇక్కడ విఫలమైంది. తోకకి మెడకి మధ్యలో ఇంధనం ఉంటుందండి, మైటోకాండ్రియా అంటారు. ఆ మైటోకాండ్రియా కనుక సరిగ్గా పనిచేయకపోతే, ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాకపోతే, ఫ్యూయల్ అందకపోతే ఇది ముందుకు జరగలేదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది కట్ చేసేస్తున్నాం. కట్ చేసి దీన్ని లోపల ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజెక్ట్ చేసే వాటిలో కూడా హైలీ హోమోజినియస్ అంటే స్మూత్గా ఉండాలి, ఎటువంటి అతుకులు బొంతలు లేక క్రేటర్సు, పర్వతాలు, లోయలు, వ్యాక్యూల్స్, ఫ్రాగ్మెంటేషన్, గ్రాన్యులారిటీ ఇవేం లేకుండా ఉన్నటువంటి మంచి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. అలా ఇంజెక్ట్ చేస్తే సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. ఎందుకంటే కౌంట్ తక్కువ ఉంటే పిల్లల కారణం మేము అంటాం. కానీ 1 lakh ఉన్న వారిలో ఎలా సెలెక్ట్ చేయాలి అనే దానికి ఇది హై అండ్ ప్రొసీజర్. వీటిలో ఆల్మోస్ట్ 70% సక్సెస్ అవుతుంది. ఎందుకు అని అంటే మనమే బెస్ట్ స్పర్మ్ తీసుకున్నాం. కోట్ల స్పర్మ్స్ భగవంతుడు మనకి ఇచ్చాడు, 60 million ఇచ్చాడు. ఎందుకంటే అందులో 6 అన్న బాగుంటాయని 6 మనం సెలెక్ట్ చేసుకొని ఇంజెక్ట్ చేసాం కాబట్టి సక్సెస్ రేట్ ఈజ్ హై. ఒకసారి ఇంజెక్ట్ చేస్తే రావాల్సిన మనం చూడదలుచుకున్నటువంటి పిక్చర్ ఇదండి. ఇది చూస్తే చాలా సంతోషం వేస్తుంది, మాకు ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసినటువంటి తండ్రి న్యూక్లియస్ ఇక్కడ ఉంది, తల్లి న్యూక్లియస్ ఇక్కడ ఉంది. ఈ రెండు కలిసి ఒక సెల్లో కనబడ్డాయంటే ఇక జీవం సంతరించుకున్నట్టే. ఇవి డివైడ్ అవుతుంటాయి. డివైడ్ అయ్యి దాన్ని బ్లాస్టోమియర్స్ అంటారు. ఆ బ్లాస్టోమియర్స్ కనుక రెగ్యులర్ సైజులో ఉండి మంచి షేప్లో ఉండి ఫాస్ట్ డివిజన్ అవుతుంటే అక్కడ అబార్షన్ ఛాన్సెస్ ఆర్ లెస్. ఎందుకంటే మనం ఎలా పుట్టాం ఆరోగ్యవంతులుగా అంటే తల్లిదండ్రుల జీన్స్ బాగున్నాయి కాబట్టి, వాటిలో ఎక్కడ డిఫెక్ట్ లేవు కాబట్టి, వాటిలో బ్రేకేజ్ లేదు కాబట్టి మనం బాగా పుట్టాం. సో అవన్నీ జన్యు పదార్థం సందర్భంలో చూసేసేయచ్చండి. మనం ఈ సెల్స్ని కనుక బయాప్సీ చేసుకుంటే, ఈ ముక్క తీసి పరీక్ష చేసామనుకోండి, అందులో ప్రాబ్లమ్స్ను ముందే డిటెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ కానీ, లేక టర్నర్ సిండ్రోమ్ కానీ, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ కానీ, ఇవన్నీ జన్యు సంబంధిత సమస్యలు. అలాంటి బిడ్డలు బయటకు వచ్చినా పెద్దగా బతకలేరు, బతికినా దండగా. ఎందుకంటే సమాజానికి బరువు, ఆ కుటుంబానికి ఒక విచారమైన సంఘటన. కాబట్టే ఇలా మంచి స్పర్మ్ని మంచి ఎగ్లోకి ఇంజెక్ట్ చేసినాక ఇంక్యుబేటర్లో పెడుతున్నాం. ఇంక్యుబేటర్ ఏం చేస్తుంది, తల్లి యొక్క కమ్మనైన అమ్మ గర్భం అంటాం, అందులో జరిగే వాతావరణం అంతా ఇందులో ఉంటుంది. తల్లి మోస్తుంది ఎవరికి అర్థం కాదు, తల్లికే తెలియదండి నేను ఎలా మోస్తున్నాను, ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎలా తిరుగుతుంది లోపలని. కానీ దాన్ని స్టడీ అక్కడ చిమ్మ చీకటి ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం నింపుతామండి. ఇందులో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఎక్కడ ఫీవర్ వచ్చిందో, తల్లి ఫీవర్ వస్తే అబార్షన్ అయిపోతుంది. దీనికి ఫీవర్ రాదండి, ఎందుకంటే ఇందులో మనం ఐడియల్ సర్కమ్ లోపల పెట్టాం. కాబట్టి పీహెచ్ని కానీ, కార్బన్ డైఆక్సైడ్ని కానీ, టెంపరేచర్ని కానీ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే బయట కనబడతాయి మనకు. దీని ద్వారా ఒక 3 days మెయింటైన్ చేస్తామండి. 3 days అయినాక ఇప్పి చూస్తాం ఏముంది లోపల. మైక్రోస్కోప్లో చూసినప్పుడు తెలుస్తుంది మనకు ఇందులో మంచి ఎంబ్రియో ఏది ఉంది. డివైడ్ అవుతున్న దాన్ని తీసి చూసుకోవచ్చండి. అంటే మనం వీడియో పట్టుకోం, దాన్ని లిక్విడ్లో ఉంచి ఒక చిన్న పెట్రీ డిష్లో పెట్టి దాన్ని అసెస్ చేస్తే
బాగుంది అనుకుంటే దాన్ని తల్లి గర్భశీలు ప్రవేశపెడుతున్నాం. అలా చేయడం ద్వారా చలనం లేని కణం ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ కలిగించగలం అని చూపించేటువంటి ఉదాంతం ఇది. ఇక్కడ చూడండి, ఇది క్రయో క్యాన్. ఉదాహరణకు మనకి ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చేసినాయి అనుకునే దానికంటే మనం పెట్టగలిగింది 3, పర్మిషన్ 3కి మించి లేదండి. ఎందుకంటే దురదృష్టవశాత్తు 3 ఇంప్లాంట్ అయిపోయినాయి. 3 బిడ్డలు తల్లి కనాలి, ఏ బిడ్డ కూడా ఎదగదని సరిగా. నార్మల్గా 2.5 kg వస్తేనే ఎక్కువ. 800 గ్రాములు పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు మెయింటైన్ చేయలేం. అందువల్ల 3 ఇంప్లాంట్ చేయడానికి ఛాన్స్ ఉన్నా అందులో మోస్ట్ ఆఫెన్ 1 లేక 2 ఇంప్లాంట్ అవుతాయి. ఆ ట్విన్స్లో కూడా ఎవరో ఒకళ్ళు మాయమవుతుంటారు, ఒకళ్ళే ఉంటారు. మరి మిగిలిన ఉదాహరణ 3 పెట్టాం మనం, మిగతా 4 ఇంకో 2 మిగిలినాయి అనుకోండి, అవన్నీ క్రయో క్యాన్స్లో పెట్టుకుంటాం. క్రయో క్యాన్స్లో ఏముంది అంటే జీవాన్ని కనుక ఒక మంచు ముక్కలాగా తయారు చేసే శక్తి ఉంది. -186 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ టెంపరేచర్లో మనిషి యొక్క జీవాన్ని అంటే ఒక ఎంబ్రియోని అలా మంచు ముక్కలాగా తయారు చేసి లోపల పెట్టేస్తాం. అది సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. జీవము అలా స్తంభించి ఉంది. మనం ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తెస్తే మళ్ళీ డివైడ్ అవ్వడం మొదలవుతుంది. కాబట్టి అలా దాచుకోవడానికి క్రయో క్యాన్స్ వచ్చినాయి. స్పర్మ్స్ని దాచుకోవచ్చు, ఎగ్స్ని దాచుకోవచ్చు, ఎంబ్రియోస్ని దాచుకోవచ్చు. తద్వారా ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకునే అవకాశం వస్తుంది. మనం యవ్వనంలో ఉన్నప్పుడు మంచి స్పర్మ్స్ వస్తే మంచి ఈజీగా పిల్లలు పుడుతుంటారు. కానీ కొంతకాలం అయినాక డైవోర్స్ అయిందో, ఇక ఉన్న పిల్లలు ఏదో చనిపోయారో, యాక్సిడెంట్ అయిందో, స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంటారు. అలాంటి తర్వాత నెక్స్ట్ చేయాలంటే అప్పుడు కుదరదు. అందువల్ల ప్రెషియస్ బేబీ ఇవి దాచుకునే అవకాశం ఉంది. ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదండి. ఇవి దాచుకోవడానికి సంవత్సరానికి ఒక 6,000 అవుతుంది. ఒక 10 సంవత్సరాలు పెట్టుకుంటే చాలు. మెజారిటీ ఇంట్లో ఏమో తెలిసిపోతుంది, పిల్లలు పెరిగి వచ్చారా, ఆరోగ్యవంతంగా ఉన్నారా, వారికి ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని. అలా కాదంటే ఆ తర్వాత ఉదాహరణకు 10 సంవత్సరాల తర్వాత మనకు అక్కర్లేదంటే దాన్ని ఇంకొకరికి డొనేట్ చేయొచ్చు, లేక డిస్కార్డ్ చేయొచ్చు. ఉదాహరణకు నేను ఎవరికి ఏమైనా చెప్పారంటే వాళ్ళ మంచు ముక్క వాళ్ళకి ఇచ్చేస్తామండి, తీసుకెళ్ళి వాళ్ళ భూమిలో పాతి పెట్టుకుంటారు. ఒక మనిషి చనిపోతే ఎలాగైతే మనం పాతి పెడతాం అలాగా ఒక జీవాన్ని వాళ్ళు భూస్థాపితం చేస్తారు. దానికి పర్మిషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా ఉన్న సూక్ష్మమైనటువంటి డిఫెక్ట్స్ని కూడా గుర్తించడానికి, వాటిని అధిగమించడానికి ప్రస్తుతం టెక్నాలజీ అవకాశం ఇస్తుంది. తద్వారా సమాజం అంతా కూడా ఆరోగ్యవంతులు ఉండాలి, మేధా సంపన్నులు ఉండాలి, సమాజాన్ని వన్నీ తెచ్చేవాళ్ళు ఉండాలి, దేశానికి కానీ కుటుంబానికి కానీ భారం కాకూడదు అని ఆశ చేస్తున్నటువంటి ప్రయత్నాలు.